శ్రీమాత్రే నమః. కొన్ని సమస్యలు మనం ఎవరికీ చెప్పుకోలేం, కానీ మనసులో మాత్రం చాలా బరువుగా మోస్తూ ఉంటాం వాటిని. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మనకి దారి చూపిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే స్పిరిచువల్ గైడెన్స్ కానీ, పర్సనల్ గైడెన్స్ కానీ, ఆస్ట్రాలజికల్ చార్ట్స్ కానీ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ రోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 48వ నామం గురించి తెలుసుకుందాం. ఇది కూడా 8 అక్షరాల నామమేనమాట. మహాలావణ్య సేవదిహి. చూడండి, నిన్నటి నామంలో మరాలి మందగమన అన్నారు. ఈ రోజు ఈ నామం మహాలావణ్య సేవదిహి అంటున్నారు. వసిన్యాద్ వాగ్దేవతలు ఈ రెండు నామాలను వరుసగా చెప్పటంలో ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉందన్నమాట. ముందుగా వారు అమ్మవారి యొక్క నడకను చూపించారు. తరువాత ఆ నడక వెనక ఉన్న అనంత లావణ్య సముద్రాన్ని ఇప్పుడు చూపిస్తున్నారనమాట. ఎందుకంటే అమ్మవారి నడక సాధారణ నడకలాగా ఉండదు. హంస వలె నెమ్మదిగా సరస్సుపై తేలుతున్నట్లుగా, విశ్వం మొత్తం అమ్మవారి యొక్క అడుగుల లయకు కదులుతున్నట్లుగా అమ్మవారి యొక్క నడక ఒక దివ్యమైన మాధుర్యం ఉంది అని నిన్నటి నామంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ నడకను చూసిన తర్వాత భక్తుడి యొక్క మనసులో ఒక ప్రశ్న వస్తుందన్నమాట. ఏంటది అంటే, ఈ నడకలోనే ఇంత మాధుర్యం ఉంటే ఇక అసలు స్వరూపం ఎంత అపారమైన సౌందర్యంగా ఉంటుందో అని. ఆ ప్రశ్నకు సమాధానం వెంటనే వసిన్యాది వాగ్దేవతలు మహాలావణ్య సేవదిహి అని పలికేశారనమాట. అంటే అమ్మ నడకలో కనిపించినది కేవలం ఒక చిన్న తరంగం మాత్రమే, కానీ అమ్మవారి యొక్క అసలు స్వరూపం అనంతమైన లావణ్య సముద్రం అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ నామంలో మహా అని మొదలు పెట్టారు. ఇక్కడ మహా అంటే ఎన్నో అర్థాలు వస్తాయి. ఉదాహరణకి మహా అంటే గొప్పది అని, మహా అంటే అనంతమైనదని, మహా అంటే సర్వోన్నతమైనదని, మహా అంటే లోకాలకు అతీతమైనదని, ఇలా మహా అంటే అన్ని పరిమితులను దాటిపోయినది అని అర్థం వస్తుంది. అందుకే అమ్మవారి లావణ్యాన్ని లావణ్యం అని మాత్రమే కాకుండా మహాలావణ్యం అని అన్నారనమాట. ఎందుకంటే ఈ ప్రపంచంలో కనిపించే అందమంతా కూడా పరిమితమైనది మాత్రమే. చూడండి, ఉదాహరణకు మనం ఏదైనా ఒక పువ్వుని చూసినప్పుడు అబ్బా ఆ పువ్వు ఎంత బాగుంది అని అనుకుంటాం, కానీ ఏదో ఒక రోజు ఆ పువ్వు వాడిపోతుంది. చంద్రుడిని కూడా అంతే, అబ్బా చంద్రుడు ఎంత బాగా ఉన్నాడు అని అనుకుంటాం. ఏదో ఒక సమయంలో చంద్రుడు కూడా క్షీణించిపోతాడు. అలానే మనం కూడా యవ్వనంలో ఉన్నప్పుడు అబ్బా ఎంత బాగున్నామో అని అనిపిస్తుంది. కొన్ని రోజులకి అదేమవుతుంది, మారిపోతుంది అనమాట. కానీ అమ్మవారి యొక్క లావణ్యం, ఇక్కడ లావణ్యం అంటే సౌందర్యం అని అర్థం వస్తుంది అనమాట. అమ్మవారి యొక్క లావణ్యం మాత్రం కాలానికి అతీతం. అమ్మవారు ఏ కాలంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, ఎలాంటి పనిలో ఉన్నా, ఏమి చేస్తున్నా ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క లావణ్యం ఎలా ఉంటుందంట, మహా అంటే గొప్పదానిలాగే ఉంటుందన్నమాట. లోకాలు పుట్టక ముందు కూడా అదే ఉంది, లోకాలు లీనమైన తర్వాత కూడా అదే అందం ఉంటుంది. అందుకే అమ్మవారిని ఇక్కడ మహాలావణ్య అని చెప్పారనమాట. ఇక్కడ లావణ్యం అనే పదాన్ని కానీ గమనించినట్లయితే చూడండి, సౌందర్యం అంటే కేవలం కంటికి కనిపించే అందం మాత్రమేనమాట. కానీ లావణ్యం అంటే హృదయాన్ని కదిలించే జీవాంతమైన అందం. ముందు ఈ లావణ్యం గురించి తెలుసుకోవాలి అంటే లావణ్యానికి సౌందర్యానికి మధ్య ఉన్న తేడా ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి సౌందర్యం అంటే చూడండి, ఒక బొమ్మ చాలా అందంగా ఉండవచ్చు, కానీ అది మన మనసుని ఎటువంటి కదలికతో కదిలించలేదు. ఎందుకంటే దానికి చైతన్యం అనేది లేదు. కానీ ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడిని చూడండి, ఆ పిల్లవాడు నవ్వాడు అనుకోండి, మనకి తెలియకుండానే మన పెదవుల మీద చిరునవ్వు అనేది వస్తుంది. అదే ఆ పిల్లవాడు ఏడ్చాడు అనుకోండి, మన మనసులో ఒక బాధ లాంటిది వస్తుంది. అంటే ఇక్కడ పిల్లవాడి యొక్క లావణ్యం మన మనసుని కదిలిస్తుంది అనమాట. అదే ఆ అందమైన బొమ్మ అనేది మన మనసుని కదిలించట్లేదు. అటువంటి మనసుని కదిలించకుండా ఉండేదే సౌందర్యం. మనసుని కదిలించేది ఏంటి మరి అంటే లావణ్యం. అమ్మవారు ఇక్కడ ఎలా ఉన్నారని చెప్పుకున్నాం, సౌందర్యవతిగా ఉన్నారా, లావణ్యవంతంగా ఉన్నారా? లావణ్యంగా ఉన్నారు అని అందుకే ఇక్కడ చెప్పారనమాట. ప్రతి భక్తుడి కన్నీళ్లు ఎందుకు అంత పవిత్రంగా అనిపిస్తాయి అంటే, ఎందుకంటే అక్కడ చైతన్యం అనేది ఉంటుంది. ఆ చైతన్యంతో కూడిన అందాన్నే ఇక్కడ లావణ్యం అని అన్నారు. అమ్మవారి అందం కూడా అటువంటి మహాలావణ్యమేనమాట. అది కేవలం చూడటానికి కాదు, మనం అనుభూతి చెందటానికి అవసరం. అందుకే అమ్మ నవ్వితే ఈ లోకాలకు ఆనందం అనేది పుడుతుంది. అమ్మవారు చూపు పడితే కరుణ అనేది ప్రవహిస్తుంది. అమ్మవారి యొక్క అరుణకాంతి తాకితే ప్రకృతి మొత్తం కూడా మాధుర్యంతో నిండిపోతుంది. దానినే ఇక్కడ మహాలావణ్యం అని చెప్తున్నారనమాట. తర్వాత సేవదిహి. ఇక్కడ సేవదిహి అంటే నిధి అని, గని అని, అంతులేని సముద్రం అని అర్థం వస్తుంది. చూడండి, ఉదాహరణకి ఒక గనిలో ఎంత తవ్వినా సరే సంపద అనేది వస్తూనే ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క లావణ్యం కూడా అంతులేనిదనమాట. చంద్రుడి చల్లదనం,
సంగీతంలోని మాధుర్యం, ప్రేమలోని కరుణ, ప్రకృతిలోని సౌందర్యం ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క మహాలావణ్య సముద్రంలో నుంచి చిన్న చిన్న అలలు మాత్రమే. అందుకే అమ్మవారిని ఇక్కడ లావణ్య సేవదహి అంటే లావణ్యానికి అనంతమైన నిధి అని. అది ఈ నామానికి ఉన్న బాహ్య అర్థం అన్నమాట. మహాలావణ్య సేవదిహి. ఇప్పుడు ఇందులో దాగిన గూఢార్థాలు ఏంటో తెలుసుకుందాం. ఈ నామం అర్థం చేసుకోవాలంటే ముందు ఒక ఉదాహరణ చెప్పుకుంటే ఇంకా బాగా అర్థమవుతుందన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నట్టు మహాలావణ్య సేవదిహి అంటే ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి అందం కూడా అమ్మవారి నుండే వ్యక్తమవుతుంది అని చెప్పుకున్నాం. ఉదాహరణకి మనం ఒక శిల్పి రాయిని చెక్కి కృష్ణుడి విగ్రహం తయారు చేశాడు అని అంటూ ఉంటాం. కానీ నిజానికి కృష్ణుడు ముందే ఆ రాయిలో ఉన్నాడు. మరి శిల్పి చేసింది ఏంటి అంటే కృష్ణుడి రూపానికి అవసరం లేని రాయి భాగాలను తీసేయటం మాత్రమేనమాట. అప్పుడు లోపల దాగి ఉన్న కృష్ణుడి యొక్క రూపం మనకి బయటపడుతుంది. అలాగే రాముడి విగ్రహం చెక్కితే రాముడు బయటపడతాడు. ఇంకో దేవతా విగ్రహం చెక్కితే ఆ రూపం కూడా బయటపడుతుంది. అంటే ఆ రాయిలో అన్ని రూపాలు ముందే ఉన్నాయి అని చెప్తున్నారనమాట. మరి అసలు రహస్యం ఏంటిక్కడ అంటే ఈ ప్రపంచంలో ఏదీ కూడా పనికిరానిది కాదు. ఒక విగ్రహానికి పనికిరాని రాయి భాగం ఇంకొక విగ్రహానికి అవసరం కావచ్చు. అలాగే మనకు కూడా వేరువేరుగా కనిపించే ప్రతి జీవి, ప్రతి వస్తువు, ప్రతి రూపం కూడా అమ్మవారి నుండే వచ్చింది. అన్నీ అమ్మవారి యొక్క రూపాలే, మనకు మాత్రం వేరువేరుగా కనిపిస్తున్నాయి అంతేనమాట. అందుకే అమ్మవారిని ఇక్కడ మూల ప్రకృతి అంటారు. అంటే అన్నిటికీ మూలమైనది అని అర్థం వస్తుంది. అలానే అదితి అని కూడా అమ్మవారిని పిలుస్తారు ఇక్కడ. అంటే ఇంకా విడిపోని స్థితి అని. ఈ సృష్టికి ముందు అన్ని అమ్మవారిలో ఒక్కటిగానే ఉన్నాయి. దేవతలు, మనుషులు, లోకాలు, ప్రకృతి ఇలా అన్నీ కూడా అమ్మవారిలో కలిసిపోయి ఉన్నాయి. తరువాతే అవి వేరువేరు రూపాలుగా బయటికి వచ్చాయన్నమాట. చూడండి, ఉదాహరణకి మనం ఆకాశం ఖాళీగా ఉంది అని అనుకుంటాం. కానీ నిజానికి అది చైతన్యంతో నిండి ఉంది. ఆ చైతన్యమే అమ్మవారి యొక్క శక్తి. సృష్టి లేనప్పుడు ఆ శక్తి ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. సృష్టి మొదలైన తరువాతే అదే శక్తి రూపాలుగా, జీవాలుగా, కాంతులుగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఈ జగత్తులో కనిపించే అందమంతా కూడా అమ్మవారి యొక్క లావణ్యం అని ఇక్కడ చెప్తున్నారు. జీవంతో ఉన్న అందాన్ని లావణ్యం అని అంటారు. అది అమ్మవారి యొక్క అందం లాంటిదన్నమాట. అది కేవలం చూడటానికి కాదు, అది మన మనసుతో తాకేదన్నమాట. ఇప్పుడు ఈ నామంలో దాగిన రహస్యాలు తెలుసుకుంటే ఒక్కొక్కటిగా మనకు అర్థమవుతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఈ నామం ఎలా మొదలైంది? మహాలావణ్య. ఇందులో మహాల మరియు హాల అనే ఈ రెండు పదాలు చాలా లోతైన తాంత్రిక శ్రీ విద్యకు సంబంధమైన అర్థాలుగా చెప్పబడినాయి అనమాట. ఇవి సాధారణ పదాలు కాదు. శ్రీచక్రం, ఆకాశతత్వం, పరాశక్తి స్వరూపం గురించి చెప్పే పరమ రహస్యమైన పదాలన్నమాట. ఇందులో మహాల అంటే శ్రీచక్ర స్వరూపిణి అయిన పరాశక్తి అన్నమాట. శ్రీచక్రం అనేది కేవలం ఒక యంత్రం కాదు, అది సృష్టి మొత్తం ఎలా ఉద్భవించిందో తెలిపే ఒక దివ్యమైన రూపం అన్నమాట. శివశక్తుల ఏకత్వాన్ని సూచించే పరమ రహస్య రూపమే ఈ శ్రీచక్రం. అందుకే అమ్మవారిని ఇక్కడ మహాల అని అంటారనమాట. అంటే స్త్రీ శక్తిగా, శ్రీచక్ర రూపిణిగా ఉపాసింపబడే పరాత్పర అమ్మవారుగా ఇక్కడ చెప్పబడుతుందన్నమాట. తర్వాత ఈ మహాలాలో నుంచి హాల అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నారు. చూడండి, ఇక్కడ హా అంటే ఆకాశతత్వాన్ని సూచిస్తుందన్నమాట. లా అంటే పృథ్వీ తత్వాన్ని సూచిస్తుంది. ఈ హా అనే ఆకాశతత్వం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆకాశం అంటే కేవలం పైకి కనిపించే గాలి అని కాదు, అన్ని రూపాలు పుట్టుకొచ్చే అనంతమైన స్థలం అని అర్థం. అంటే సృష్టి మొత్తం బయటపడే పరమ ఆధారం అని అర్థం వస్తుంది. అలానే లం అంటే పృథ్వీ తత్వం అని చెప్పుకున్నాం. అంటే స్థూల స్థితిని సూచిస్తుంది అనమాట. అందుకే ఇక్కడ హాల అంటే ఆకాశ స్వరూపిణి అని, అనంత వ్యాప్తి కలిగిన పరాశక్తి అని అర్థం వస్తుంది. శ్రీచక్రాన్ని ఆకాశ చక్రం అని కూడా అంటారనమాట. ఎందుకంటే అది కేవలం గీయబడిన యంత్రం మాత్రమే కాదు, సృష్టి ఉద్భవించిన చైతన్య ఆకాశానికి ప్రతీకగా చెప్పబడుతుంది. అది లోకాలు పుట్టక ముందు ఉన్న పరాశక్తి ఎలా రూపాలుగా వ్యక్తమైందో శ్రీచక్రం ద్వారా మాత్రమే మనకి తెలియజేస్తున్నారనమాట. అంటే అమ్మవారు ఒక్క రూపంలో పరిమితం కావడం లేదు, అమ్మవారు ఆకాశంలా అనంతంగా ఉంటారు. అటువంటి ఆకాశంలోనే అన్ని లోకాలు, అన్ని రూపాలు, అన్ని జీవాలు కూడా ఉద్భవిస్తున్నాయి. అందుకే అమ్మవారిని ఇక్కడ శ్రీచక్ర స్వరూపిణి అని, ఆకాశ స్వరూపిణి అని, మహాశక్తి అని పిలుస్తారనమాట. ఈ నామం చాలా విశేషమైన నామం అని ఎందుకు చెప్పుకున్నామంటే లలితా సహస్రనామాల్లో ఎక్కువ నామాలు శ్రీలింగంతో ముగుస్తాయన్నమాట. కానీ ఈ మహాలావణ్య సేవదిహి అనేది మాత్రం
పుంలింగం రావడం చాలా విశేషం ఇక్కడ. దీని వెనుక ఒక గొప్ప తత్వం దాగి ఉందన్నమాట. మరి ఇది శ్రీలింగమా పుంలింగమా అని మనకు ఎలా తెలుస్తుందంటే చూడండి, ఇప్పుడు ఉదాహరణకి మనం చిదగ్నికుండ సంభూతాయై నమః, దేవకార్య సముద్యతాయై నమః అని పలుకుతూ ఉంటాం. అలా ఐ అనే నామంతో కానీ చివరన వచ్చినట్లయితే అవన్నీ కూడా స్త్రీలింగాన్ని సూచిస్తాయన్నమాట. ఎందుకంటే అందులో అమ్మవారిని స్త్రీ రూపంగా స్తుతిస్తున్న నామాలు అవన్నీ కూడా. కానీ ఈ మహాలావణ్య సేవదిహి దగ్గరికి వచ్చేసరికి మహాలావణ్య సేవధాయై నమః అని వస్తుందన్నమాట. సేవధాయై నమః అనేది ఇక్కడ పుంలింగం. అదే స్త్రీలింగం అనుకోండి, ఇది సేవధ్యై నమః అని వస్తుందన్నమాట. కానీ ఇక్కడ మహాలావణ్య సేవధాయై నమః అని పుంలింగంతో వచ్చిందనమాట. ఎందుకంటే అమ్మవారు కేవలం స్త్రీ అనే పరిమితితో బంధించబడరు. ఇక్కడ అమ్మవారు శివశక్తి యొక్క ఐక్య స్వరూపంగా చెప్పబడుతుంది. శక్తిగా కనిపించిన ఆ శక్తిలో శివుడు దాగి ఉంటాడనమాట. అగ్ని మరియు దాని వేడి ఎలా అయితే వేరుగా ఉండవో, శివుడు మరియు శక్తి కూడా వేరు కాదు అని చెప్పటంలో అర్థమే ఈ నామం సూచిస్తుందన్నమాట. రూపంగా చూస్తే అమ్మవారి రూపంగా ఉంటుంది, తత్వంగా చూస్తే పరబ్రహ్మ తత్వంగా ఉంటుంది, శక్తిగా చూస్తే జగన్మాతగా ఉంటారు, అదే శివంగా చూస్తే పరమ చైతన్యంగా ఉంటారన్నమాట. అందుకే శాస్త్రం చెప్పేది ఏంటంటే అమ్మవారిని స్త్రీ రూపంగా ధ్యానించవచ్చు, పురుష రూపంగా కూడా ధ్యానించవచ్చు, లేదా రూపరహిత పరబ్రహ్మంగా కూడా ధ్యానించవచ్చు. అందుకే ఇక్కడ సేవదిహి అనే పుంలింగం పదాన్ని వాడి వాగ్దేవతలు చెప్పగానే ఒక రహస్యాన్ని మనకి చెప్పేశారనమాట. అమ్మవారు కేవలం దేవతా రూపం కాదు, శివశక్తి యొక్క పరబ్రహ్మ స్వరూపం. అంటే అమ్మవారు కేవలం ఒక స్త్రీ రూపంలో మాత్రమే పరిమితం కాదు. అమ్మ ఇక్కడ శివుడుగా కూడా ఉంటారు, శక్తిగా కూడా ఉంటుంది, రూపంగా కూడా ఉంటారు, అరూపంగా కూడా ఉంటారు. ఈ ఒక్క నామంలోనే శివశక్తుల ఐక్య రహస్యం దాగి ఉందన్నమాట. ఈ నామంలో దాగిన సేవది అనే దాని గురించి కానీ మనం అర్థం కానీ తెలుసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ అమ్మవారిని లావణ్య సేవది, గుణసేవది, రససేవది, జ్ఞానసేవది, మంత్రసేవది, ప్రజ్ఞాసేవది అని ఈ పదాలన్నీ కూడా కేవలం అమ్మవారిని స్తుతించడానికి చెప్పిన అలంకార పదాలు కావన్నమాట. ఇవి మొత్తం కూడా సృష్టి వెనుక ఉన్న పరమ సత్యాన్ని తెలియజేసే మహావాక్యాలుగా చెప్పబడిని. ఈ జగత్తులో మనం ఏదైనా సరే గొప్పదిగా చూస్తే అది అందం కావచ్చు, జ్ఞానం కావచ్చు, ప్రేమ కావచ్చు, కరుణ కావచ్చు, ఆనందం కావచ్చు. కానీ వాటన్నిటికీ మూలం ఒకే శక్తిలో ఉంది. ఆ శక్తి ఏంటి ఇక్కడ అంటే అదే పరాశక్తి, అదే లలితాంబిక. చూడండి, ఒక్కసారి దీనిని లోతుగా ఆలోచిస్తే మనకు తెలిసేది ఏంటంటే పువ్వులలో పరిమళం ఎక్కడి నుండి వచ్చింది, సంగీతంలో మనసు కరిగించే మాధుర్యం ఎవరు పెట్టారు, ఒక తల్లి చూపులో అంత ప్రేమ ఎలా వచ్చింది, ఒక గురువు మాటలో జ్ఞానం ఎలా ప్రవహిస్తుంది, ఒక భక్తుడి యొక్క కన్నీళ్లలో అంత పవిత్రత ఎందుకుంటుంది. ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా పుట్టినవి కాదు. ప్రతి గొప్ప గుణం వెనుక ఒక దివ్య చైతన్యం అనేది పనిచేస్తూ ఉంటుంది. ఆ చైతన్యం ఎవరిక్కడ అంటే లలితాంబిక. అందుకే అమ్మవారిని ఇక్కడ గుణసేవది అని అన్నారు, అంటే గొప్ప గుణాల యొక్క సముద్రం అని. తర్వాత ఏమన్నారు, రససేవది అంటే ఈ సృష్టిలోని ప్రతి అనుభూతికి మూలమైన దివ్య మాధుర్యం అని. ఉదాహరణకి మన మనసు ఒక్కసారిగా కరిగిపోయే సంగీతం వినిపించినప్పుడు, దేవాలయంలో గంట మోగినప్పుడు హృదయం ప్రశాంతంగా మారిపోతుంది. చిన్నపిల్లోడు నవ్వు చూస్తే తెలియకుండా ఒక ఆనందం మన పెదవుల మీద ఉంటుంది. అక్కడ పనిచేస్తుంది ఏంటి అంటే అదంతా కూడా అమ్మవారి యొక్క రసస్వరూపమేనమాట. జీవితం రసహీనంగా కాకుండా ఆనందంతో నిండిపోవటానికి కారణం ఎవరిక్కడ అంటే అమ్మవారేనమాట. అందుకే అమ్మవారిని ఇక్కడ రససేవది అంటే అనుభూతుల అనంత నిధి అని అర్థం అనమాట. తర్వాత ఏమన్నారు అమ్మవారిని ఇక్కడ జ్ఞానసేవది అంటే జ్ఞానానికి మూలం అమ్మవారే. చూడండి, పుస్తకాలలో ఉన్న అక్షరాలంతా కూడా జ్ఞానం కావు, మన మనసులో చీకట్లు తొలగించి సత్యాన్ని చూపించేదే నిజమైన జ్ఞానం అనమాట. చూడండి, ఉదాహరణకి ఒక మహర్షికి తపస్సు చేసుకుంటుంటే సత్యం ఎలా ప్రత్యక్షమవుతుంది, అలానే ఇంకొక భక్తుడికి ఒక క్షణంలోనే జీవితం అంతా కూడా అర్థమైపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ క్షణంలో అమ్మవారి యొక్క జ్ఞానకాంతి హృదయంలో వెలుగుతుంటుందన్నమాట. దానినే ఇక్కడ ప్రజ్ఞ అన్నారు. అందుకే అమ్మవారిని ఇక్కడ ప్రజ్ఞాసేవది అంటే చైతన్య జ్ఞానానికి మూల సముద్రం అమ్మవారే అని ఇక్కడ అర్థం వస్తుంది. తరువాత మంత్రసేవది. చూడండి, ఈ పదంలో ఎన్నో గొప్ప గొప్ప రహస్యాలు దాగి ఉన్నాయన్నమాట. ఇక్కడ మంత్రం అంటే కేవలం శబ్దం కాదు, చైతన్యంతో నిండిన ఒక దివ్యమైన స్పందన అన్నమాట. మంత్రానికి శక్తి రావడానికి కారణం ఎవరిక్కడ అంటే అమ్మవారే.
చూడండి, ఉదాహరణకి ఒక్క బీజాక్షరం ఎందుకు మన మనసుని మార్చగలుగుతుంది? ఎందుకంటే మంత్ర జపం ద్వారా భక్తుడి యొక్క చైతన్యం మారిపోతుంది కనుక. ఎందుకంటే ప్రతి మంత్రం వెనుక కూడా ఒక పరాశక్తి యొక్క శ్వాస అనేది ఉంటుంది. మంత్రం శరీరం అయితే దాని యొక్క జీవం ఇక్కడ అమ్మవారు అన్నమాట. అందుకే అమ్మవారిని ఇక్కడ ఏమన్నారు? మంత్రసేవది అంటే అన్ని మంత్రశక్తుల యొక్క పరమ మూలం అమ్మవారు అని ఇక్కడ అర్థం వస్తుందన్నమాట. అందుకే ఈ మొత్తం తెలుసుకున్న తర్వాత మనకు తెలిసే గొప్ప సత్యం ఏంటంటే, ఈ జగత్తులో ఏది గొప్పగా కనిపించినా దాని వెనుక ఉన్న అసలు శక్తి ఎవరిక్కడ అంటే పరమేశ్వరి. చూడండి, ప్రేమగా కనిపించినా ఇక్కడ అమ్మవారే, జ్ఞానంగా వెలిగినా ఇక్కడ అమ్మవారే, ఆనందంగా అనుభూతి అయినా సరే అమ్మవారే, సౌందర్యంగా వికసించినా సరే అది అమ్మవారే. ఈ సృష్టి అంతా కూడా అమ్మవారి యొక్క గుణాల ప్రతిబింబం మాత్రమేనమాట. అందుకే అమ్మవారిని ఇక్కడ సేవది అని ఇంత చిన్న పదంలో ఎంత అర్థాన్ని ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు దాచి దాన్ని ఇక్కడ మనకి చెప్పారో తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ జగత్తులో ఉన్న ప్రతి దివ్యమైన గుణం కూడా చివరికి వచ్చి కలిసేది ఎవరి దగ్గర? అమ్మవారి దగ్గరే. అది ఇక్కడ మహాలావణ్య సేవది అంటే అర్థం. ఇటువంటి గొప్ప నామాన్ని ఏ భక్తుడైతే జపించగలుగుతాడో ఆ భక్తుడికి ఒక దశలో ఈ ప్రపంచంలోని అందాలన్నీ కూడా చిన్నవిగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అతడి హృదయం అప్పుడు అసలు సౌందర్యం యొక్క సముద్రాన్ని స్పృశిస్తూ ఉంటుంది కనుక. ఆ క్షణంలో అతడికి ఏమర్థమవుతుందంటే, ఈ జగత్తులో నేను చూసిన ప్రతి అందం కూడా అమ్మవారి యొక్క మహాలావణ్య సేవదిహి అని తెలుసుకుంటాడు గనుక. అది ఈ నామానికి అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో అమ్మవారి గురించి వింటున్నప్పుడు మీ మనసుకి బాగా తాకిన విషయం ఏదో కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.